శ్రీరామ్ అందరికి. గడప లోపల కులం గడప దాటితే హిందువులం అంటూ ఆర్ఎస్ఎస్ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ 100 years కంప్లీట్ అయిన సందర్భంగా హిందూ సమ్మేళనాలు అయితే వివిధ ప్రాంతాలలో జరుగుతా ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో జరుగుతా మొన్ననే మా వెమ్లవాడ దాకా కూడా వచ్చింది. మొన్న సండే రోజు అయితే మా వెమ్లవాడల ఘనంగా హిందూ సమ్మేళనం అయితే జరిగింది. ఈ హిందూ సమ్మేళనంలో భాగంగా ఫస్ట్ అయితే ర్యాలీ అయితే నిర్వహించారు. లేడీస్ అంతా కోళ్ళలాడిరు. మస్తు అనిపించింది. ప్రోగ్రామ్ కి అయితే మా లౌక్యమని నాకు భరతమాత గెటప్ లో తీసుకోవాలనిపించింది. అందుకే మా లౌక్యమని భరతమాతలా రెడీ చేసి తీసుకొని పోయినా. అక్కడికి తీసుకుపోయినాక అక్కడ ఉన్న పెద్దలందరూ ప్రతాప రామకృష్ణ గారు ఇంకా మిగతా వాళ్ళందరూ మా లౌక్యమతో వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నారు. జై శ్రీరామ్ ఇంకా భరతమాతకు జై అంటూ నినాదాలు అయితే ఎత్తిరు. మస్తు అనిపించింది. ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఫ్లెక్సీలు అయితే పెట్టుడుతోనే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. నేను నా ఇన్స్టా ఐడియాలో కూడా స్టోరీ పెట్టినా. మస్తు అనిపించింది. నాకైతే ఖచ్చితంగా పోవాలి ఈ ప్రోగ్రామ్ కని నేనైతే ఫిక్స్ అయినా. లోపల కోవిడ్తోనే మంచిగా బొట్టు పెట్టిరు. అందరికి మన సాంప్రదాయాన్ని అయితే మంచిగా చూపించారు. ప్రోగ్రామ్ కి అయితే ముఖ్య అతిథిగా శ్రీ కొత్తకోట శివానంద స్వామీజీ గారు అయితే వచ్చిర్రు. ర్యాలీ అయిపోయిన తర్వాత అందరం లోపలికి వచ్చిన తర్వాత అందరికి బొట్టు పెట్టిరు. బొట్టు పెట్టిన తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఇద్దరు పిల్లలు రాముడు సీతలాగా మంచి రెడీ అయ్యి వచ్చారు కదా. మస్తు అనిపించింది నాకైతే వాళ్ళని చెప్తే. ఫస్ట్ అయితే హనుమాన్ చాలీసాతోని ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. సరస్వతి శిశు మందిర్ పిల్లలు స్వాగతం కృష్ణ అనే సాంగ్ అయితే చేసిర్రు. తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ ఒకరి తర్వాత ఒకరైతే మాట్లాడిర్రు. ధర్మం గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, శాస్త్రాల గురించి, రామాయణ మహాభారతాల గురించి, ఇంకా భరతమాత గురించి, భారతదేశపు కీర్తి ప్రతిష్టల గురించి మంచి మంచి విషయాలను అయితే చెప్పిర్రు. అక్కడ మాట్లాడిన వాళ్ళు అందరికి ఒక క్వశ్చన్ వేసిర్రు. మనలో ఎంతమంది భగవద్గీత రామాయణం చదువుతుర్రు, మన పిల్లలకు చెప్తుర్రు వాటి గురించి అని చెప్పి. నాకు కూడా ఆలోచన వచ్చింది. మొన్న 3 నెలల కింద మా లౌక్యమ్మ భగవద్గీత బుక్ కొని మమ్మీ నేను చదువుకుంటా అన్నప్పుడు అందుకే నేను కొనిచ్చిన మా లౌక్యకి. కానీ ఆమెను చదువుమని చెప్పే ముందు ఫస్ట్ మనం చదువుతూనే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి నేనైతే ఇప్పుడు చదువుడు స్టార్ట్ చేసి హిందూ సమ్మేళనంలో హోమం కూడా ఉంటుందని చెప్పారు ఫస్టే. ఆ హోమంలో రుద్రాక్ష ఇంకా కుంకుమ పెట్టి పూజ చేసిర్రు. అవి వచ్చిన హిందూ బంధువులందరికీ ఇచ్చిర్రు. ఇది మా వెమ్లవాడలో జరిగిన హిందూ సమ్మేళనం. ఘనంగా అయితే జరుపుకున్నాము. మీ ఊర్లో జరిగిందా లేదా హిందూ సమ్మేళనం కామెంట్ చేయిర్రి. జై శ్రీరామ్ అందరికి. భారత్ మాతా కీ జై.